వైసీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు కార్యక్రమం శుక్రవారం తూర్పు నియోజకవర్గంలో జరిగింది. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుండి సంగడిగుంటలోని వైఎస్ఆర్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీ జరిగింది. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పానుగంటి చైతన్య, గుంటూరు పార్లమెంట్ పరిశీలకులు పోతిన మహేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ గా చంద్రబాబు అని, బాబు వెన్నుపోటుకు ప్రతి సామాజిక వర్గం బాధితులేనని చెప్పారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు పాలన మొత్తం అబద్దాలు, మోసాలేనని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధిని గాలికి వదిలివేసిందని, ఆనాడు ఎన్టీఆర్ నుండి నేటి ప్రజల వరకు బాబు వెన్నుపోటు బాధితులేనని గుర్తు చేశారు. జనసేన వృద్ధుల పార్టీ అని ఎద్దేవా చేశారు. వెన్నుపోటు అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే వెన్నుపోటు అని మనందరికీ తెలుసు. ఎన్నికల సమయంలో 143 హామీలు ఇస్తూ ఐ లవ్ యూ అంటూ చెప్పారు. 143 ఐ లవ్ యూ అనుకుంటూ చెప్పారు. మరి ఈ 2 సంవత్సరాల్లో ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా నెరవేర్చకుండా ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బతికున్న శవాలుగా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. అందుకే ఈ రోజున ప్రజలు కూడా తిరిగి 143 అని చెప్తున్నారు. కాకపోతే దాని అర్థం ఐ హేట్ యూ బాబు అని చెప్తున్నారు. ఈ రోజు అంటే కపట నాటకంతో చూపించేటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో అది విషం కంటే కూడా చాలా దారుణంగా ఉంటుంది. అది చంద్రబాబు నాయుడు గారు అప్పటి నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి నేటి ఆంధ్ర రాష్ట్ర ప్రజల వరకు ప్రతి ఒక్కళ్ళని ఆయన కపట ప్రేమతో, కపట నాటకంతో నమ్మ బలికి మోసగిస్తూనే ఉన్నారు, వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. ఆడబిడ్డ నీతి అంటూ మరి మహిళలందరికీ కూడా వెన్నుపోటు పొడిచారు. 2 ఏళ్లలో ఒక్కరికి కూడా న్యాయం జరగలేదు. తల్లికి వందనం అంటూ స్కూల్కి వెళ్ళే పిల్లలకి వెన్నుపోటు పొడిచారు. నిరుద్యోగ భృతి అంటూ యువకులకి వెన్నుపోటు పొడిచారు. మెగా డిఎస్సి అంటూ అది దగా డిఎస్సిగా మార్చి ఎంతో మంది భవిష్యత్తుపై ఆయన వెన్నుపోటు ముద్రని వేశారు. మరి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇది వరకు చూస్తున్న ఆంధ్ర రాష్ట్రం కాదు. ఇక్కడ ఉన్నది కొత్త రక్తం, ఇక్కడ ఉన్నది నవతరం, ఇక్కడ ఉన్నది ఒక ఉరకలేసేటువంటి యువ రక్తం. ఖచ్చితంగా వీళ్ళందరూ అయితే చూస్తూ ఊరుకుంటారని మాత్రం అనుకోవద్దు. వీళ్ళందరికీ బాగా తెలుసు, తగ్గి ఉంటే తప్పు లేదు, కానీ మనది అనుకున్నది, మనకి రావాల్సిన హక్కుని మనకి కాకుండా చేస్తున్నప్పుడు తిరగబడాలి అన్న విషయం ఇప్పుడు యువతకి బాగా తెలుసు. ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటారు. మొన్న కూడా చూశారు. నేటి జెన్ ఆల్ఫా అందరూ కళ్ళప్పగించి చూస్తూనే ఉన్నారు. రైతులకు జరిగినటువంటి అన్యాయం, చెత్త కుప్పల్లాగా పండించిన పంటని పోసి తగలబెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రైతుకి. అలాగే అటు చూసుకుంటే వైజాగ్ లో, ఉత్తర కోస్తాలో మీరు స్టీల్ ప్లాంట్ చేసింది ఏంటండి? ఆ రోజున ఎంత నమ్మబలికారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు సంకల్పంతో దాన్ని ప్రైవేటైజేషన్ చేయకుండా అడ్డుకుంటే ఈ రోజున మీరు వచ్చిన 2 ఏళ్లలో మీరు చూపించిన చిత్తశుద్ధి ఏంటయ్యా అంటే దాన్ని ప్రైవేటీకరణ చేయడము, ఉద్యోగులకు సరిగ్గా జీతాలు ఇవ్వకపోవడము, దాన్ని సరైన మరమ్మతులు కూడా చేయించకుండా మీ అలక్ష్యానికి, మీ వెన్నుపోటుకి, మీ చిత్తశుద్ధి లేని తనానికి మొన్న చనిపోయిన ప్రాణాలే నిలువెత్తు సాక్ష్యం అని చెప్తున్నాము. దీనంతటినీ కూడా ప్రతి ఒక్క యువత, ప్రతి జెన్సీ కూడా ప్రశ్నిస్తారు అని మీరు మరొకసారి గుర్తు చేస్తున్నాము. 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా నాయకత్వంలో ఈరోజు
కథం దొక్కారు వేలాది మంది కార్యకర్తలు. ఈరోజు మనం చూస్తూ ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 రోజులు అవుతా ఉంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈరోజు విద్యార్థులకు నువ్వు చేసిన హామీ ఏంటి? యువతకి ఇచ్చిన హామీ ఏంటి? నువ్వు అధికారం రాకముందు, నేను అధికారంలోకి రాగానే నిరుద్యోగులకి మెగా డిఎస్సి ఏర్పాటు చేస్తా అని చెప్పావు. విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ ఏర్పాటు చేస్తా ఉన్నావు. విద్యార్థులకు మెడికల్ కాలేజీలు 100% ప్రభుత్వం మెడికల్ కాలేజీ నడుపుతా అని చెప్పావు. వసతి దీవెన ఇస్తా అని చెప్పావు. విద్యా దీవెన ఇస్తా అని చెప్పావు. అదేవిధంగా విద్యా కానుక ఇస్తా అని చెప్పావు. ఈరోజు ఇవన్నీ పథకాలు చూస్తూ ఉంటే అట్టకెత్తిన పరిస్థితి మనం చూస్తానన్నాం. ఈరోజు మెడికల్ కాలేజీ పరిస్థితి సుమారు మనం స్వతంత్రం వచ్చి సుమారు 100 సంవత్సరాలు అవుతా ఉంటే 13 మెడికల్ కాలేజీలు పుంజుకుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే 8,500 కోట్ల రూపాయల వ్యయంతో సుమారు 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకొని వచ్చే చరిత్ర ఒక జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాదు ఫీజు రింబర్స్మెంట్ తీసుకున్నా కూడా ప్రతి తల్లి ఖాతాలో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా 50,000, 70,000, లక్ష ఎంతైతే అంత పూర్తి ఫీ రింబర్స్ ఇచ్చిన ఘనత ఎవరైనా ఉంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారే. అంతేకాదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ ఉద్యోగాలు కానివ్వండి ఎంతో పారదర్శకంగా మనం చూసుకున్నాం. సుమారు ఒక్క జీవోతోనే 1,30,000 ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే, ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్ఏ కాస్త డిఎస్సీ అయిపోయింది. డిఎస్సీ కాస్త మెగా డిఎస్ఏ స్కామ్ జరిగింది. మెగా డిఎస్సీలో భారీ స్కామ్ జరిగింది. ఆ స్కామ్లో 13,400 ఉద్యోగాలు ఉంటే ఎన్ని అవతకలు జరిగినాయా మనం చూసాం. అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు యువకులకు అటు విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తానే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు గారి 2 సంవత్సరాల పాలన మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వ పాలనకి వ్యతిరేకంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నగర అధ్యక్షురాలైనటువంటి నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో పాటు మరి రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల గారు, యువజన సంఘం అధ్యక్షులు చైతన్య గారు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేట్ డివిజన్ ప్రెసిడెంట్లు అందరూ పెద్ద ఎత్తున జయప్రదం చేసి ప్రజా వ్యతిరేకతని తెలియజేసినందుకు నూరి ఫాతిమా గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తాను. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని, అభివృద్ధి చెయ్యలేదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి 5 కోట్ల మంది ప్రజలకి మేనిఫెస్టో ద్వారా వెన్నుపోటు పొడిచారని ఆధారాలతో సహా తెలియజేసే కార్యక్రమమే చంద్రబాబు నాయుడు గారి వెన్నుపోటుకి 2 ఏళ్ళు. మరి ఈ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు మనం చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అప్పులు, అవినీతి, మహిళల మీద అఘాయిత్యాలు, ప్రశ్నించిన వారి మీద అరాచకాలు ఈ రోజున రాష్ట్రంలో నిత్యకృత్యమయ్యాయి. కేవలం 2 ఏళ్ల వ్యవధిలోనే 3.5 లక్షల నుంచి 4 కోట్ల లక్షల అప్పులు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎవరికి మంచి చేసింది? అట్లాగనే మీరు చూస్తే రాష్ట్రంలో ప్రతి పనికి ఒక రేటు పెట్టుకొని మండలం దగ్గర నుంచి, గ్రామం దగ్గర నుంచి, నియోజకవర్గం దగ్గర నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకత్వం ప్రతి పనికి ఒక రేటు పెట్టి అవినీతిని అధికారికం చేసి రసీదులు ఇచ్చే స్థాయికి పోయింది ఈ రోజున. అదేవిధంగా రాష్ట్రంలో మహిళల మీద, చిన్నపిల్లల మీద ఎక్కడ పడితే అక్కడ అఘాయిత్యాలు జరుగుతా, ఆఖరికి ఆడపిల్లల బాత్రూంలో కూడా కెమెరాలు వచ్చేటువంటి దుస్థితి వచ్చినా కూడా నారా లోకేష్ గారు సమర్థించే స్థాయికి వెళ్ళారంటే రాష్ట్రంలో మహిళల భద్రతకు ఉన్నటువంటి ఏ స్థాయో, రక్షణ ఏ స్థాయిదో ఈరోజు మనందరికి కూడా అర్థమవుతోంది. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు, వెన్నుపోటుకి ఒకే ఒక బ్రాండ్ అంబాసిడర్ ఎవరైనా ఉన్నారు అని అంటే అది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్క రాజకీయ జీవితం మొదలుపెట్టిందే ఆయన వెన్నుపోటుతో. మొన్నటి వరకు వాళ్ళ మామగారిని వెన్నుపోటు పొడిచి ఈ టీడీపీ పార్టీని ఆయన కైవసం చేసుకున్నారు. దాని తర్వాత వివిధ రంగాల్లో ఆయన ఎదగటానికి, చేయటానికి ప్రతి ఒక్క సామాజిక వర్గానికి ప్రతి ఒక్కరిని వెన్నుపోటు చేసుకుంటూ వచ్చారు.
గతంలో 2014 నుంచి విభజన అయిన తర్వాత 2014 నుంచి 2019 వరకు కూడా అప్పుడు కూడా వెన్నుపోటు జరిగింది. కానీ ప్రజలకి అర్థం కాలేదు. అయినా అర్థమయ్యేటప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు హామీలు ఇచ్చారు. ఆయన ఏ హామీ ఇచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ప్రజలకి, సామాజిక వర్గానికి, కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, పార్టీలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసి పెట్టారు. అదేవిధంగా 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేస్తారని చెప్పి మోసం చేసి ఈరోజు ఆయన అలిమి కాని హామీలు ఇచ్చి ఈ రాష్ట్రాన్ని ముంచేశారు. ఈరోజు మీరు చూసుకుంటే రాష్ట్రం మొత్తం కూడా 175 నియోజకవర్గాల్లో ప్రతి ఒక్క చోట వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానీ దానికి వాళ్ళందరికీ మద్దతిస్తున్నారు ప్రజలు. ఎందుకనంటే వీళ్ళు చేస్తున్న అరాచక పాలనని ప్రతి ఒక్క ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్క సామాజిక వర్గం, రైతులే కాదు, యువతరమే కాదు, ఉద్యోగస్తులే కాదు, మహిళలే కాదు, అలాగే మరీ ముఖ్యంగా మైనారిటీలే కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా బాధపడుతున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు కంప్లీట్ అయితే అమ్మయ్యా అని అనుకుని మళ్ళీ ఇంకొక 3 సంవత్సరాలు మేము వీళ్ళని భరాయించాలి అని చెప్పి ప్రజలు బాధపడుతున్నారు. 2 సంవత్సరాలు పూర్తి స్థాయిగా కంప్లీట్ చేసుకొని వెన్నుపోటుకి బిరుదుగా బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి చోట కూడా ప్రతి శ్రేణులు కూడా అందరూ వచ్చి ఈరోజు పాల్గొనడం జరిగింది.